ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతికి. ఇప్పుడు ఈ మూడో వల్లిలో ఉపనిషత్తు ఒక అద్భుతమైనటువంటి సాధక లోకానికందరికీ కూడా అందరు సాధకులకి కూడా అవశ్యము జ్ఞాతవ్యమైనటువంటి ఒకానొక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించి దాంట్లో ఉండేటటువంటి లోతుపాతులన్నీ మనకి ముందు పెడుతున్నది, మనం తెలుసుకోమని చెప్తున్నది. అది ఏమిటి ఆ ముఖ్యమైన విషయం అంటే జీవాత్మ పరమాత్మ. ఇదే ప్రధానమైన మొత్తం వేదాంతానికి అంతటికీ కీలకమైన విషయం ఇదే. జీవుడు దేవుడు, ఆ దేవుడు అంటే పరమాత్మ అని, దేవుడు అంటే మళ్ళీ దానికి లౌకికమైన అర్థం మనం అది కల్పించకూడదు. జీవాత్మ పరమాత్మ అని అది దృష్టిలో పెట్టుకునే ఇంతకు ముందు జరిగిపోయిన వల్లిలో అసలు ముందు పరమాత్మ ఏమిటి, ఆ లక్షణాలు ఏమిటి స్పష్టంగా చెప్పుకొచ్చారు. తర్వాత జీవాత్మను గురించి ఇంతవరకు చెప్పలేదు. అది ఒకటి చెయ్యాలి, ఆ పని చెయ్యాలి. రెండవది, ఎవరు ఇందులో పొందబడేది, ఎవరు పొందేవాడు, ఎవరు చేరుకునేవాడు, ఎవరు చేరుకోబడేవాడు, ఈ విషయాన్ని బాగా చర్చించాలి. అదే చెప్పారు శంకర భగవత్పాదులు ఈ వల్లికి మొట్టమొదట సంబంధ భాష్యంలో. ఋతం పిబంతౌ ఇత్యస్య వల్యా సంబంధ ఉన్నది ఇలా ఉంది: విద్య అవిద్యే నానా విరుద్ధ ఫలే ఇది ఉపన్యస్తే. ఇంతకుముందు ఏం చెప్పారట? విద్య అవిద్యలు రెండూ కూడా నానా ఫలాలు, దానికే అనేక ఫలాలు, దీనికే అనేక ఫలాలు, పైగా ఆ ఫలాలకి ఈ ఫలాలకి విరుద్ధం, వైరుధ్యం అని చెప్పారు. అయితే నతు సఫలేతే యథావత్ నిర్ణీయతే, అవి యథావత్తుగా ఏ విధంగా సఫలమవుతాయో ఆ విషయాన్ని అక్కడ నిర్ణయించి చెప్పలేదు, అది ఇప్పుడు చెప్పాలి. మనకి చాలా శ్రద్ధ ఇప్పుడు పెరుగుతుంది. మనకి చాలా ప్రముఖమైన మనకి నిరంతరము మనని అనుమానంలోనూ సందేహంలోనూ ముంచెత్తేది, ఎవరూ చెప్పకపోతే మనంతట మనం సమాధానం నిర్ణయించుకోలేనిది అయినటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనకే చెప్పాలి. అంటే కఠోపనిషత్తు అతి సున్నితమైన, అతి సూక్ష్మమైన, అతి కీలకమైన విషయంలోకి ఇప్పుడు వస్తున్నది. ఇదే కఠోపనిషత్తు యొక్క పరమ ప్రయోజనం. తన్నిర్ణయార్థ రథ రూపక కల్పన. తర్వాత రథం రూపకాన్ని కల్పించి చెప్తారు. తదాచ ప్రతిపత్తి సౌకర్యం. అలా చెప్తేనే బాగా అర్థమవుతుందని ఉపనిషత్తు అంటున్నది. ఏవంచ, ఈ విధంగా చెప్తే ఏమవుతుందండి? ప్రాప్తృ ప్రాప్య, గంతృ గంతవ్య, వివేకార్థం. ఈ రెండు వివేకాలు నీకు కలగటం కోసం ద్వౌ ఆత్మానం ఉపన్యస్యేతే, రెండు ఆత్మలు ఉన్నాయి అని చెప్తున్నది. అసలు ముందు ఆ మాట మనకు చెప్పాలి, ఉపనిషత్తు చెప్పాలి. లేకపోతే మనకి అనుమానం వస్తుంది, ఉన్నాయా రెండా, మనం అనుకుంటున్నాము ఇందులో ఏది నిజం ఏది అబద్ధం, అంతా అయోమయంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. దానికేమి అలా జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏం చెప్పారు అంటే ఇక్కడ అదే మొదటి మంత్రం కూడా చెప్పింది. ఋతం పిబంతౌ సుహృదస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి. ఇక్కడ ద్వంద్వం అంటే రెండు, ఛాయ ఆతపం. అసలు లోకమంతా ద్వంద్వాత్మకమే. ద్వంద్వం లేనిదే కనిపించే సృష్టి జగత్తు లేదు. మనకి ఈ విషయం అనుభవంలో తెలుస్తూనే ఉంటుంది. దాన్ని మనం ప్రతి చిన్న విషయంలోనూ భావించుకోగలం. కానీ ద్వంద్వం యథార్థం కాదు. మరి ఏది యథార్థం
అద్వంద్వమే యథార్థం, నిర్ద్వంద్వంగా. అద్వంద్వమే యథార్థం. అద్వంద్వం అంటే రెండు లేవు, మరి రెండు లేకపోతే ఒకటే ఉంది. ఈ రెండు అనే ప్రసక్తి మనకి పక్షుల రూపంలో ముండకోపనిషత్తులో వస్తుంది. ఇక్కడ రెండు అనే భావనని కఠోపనిషత్తు చూపిస్తోంది. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్న అన్యో అభిచాకశీతి. అక్కడ ముండకోపనిషత్తు అద్భుతమైన ఉపనిషత్తు అది. దాంట్లోకి మనం వచ్చినప్పుడు మనం ఆ విషయాలను అక్కడ కూలంకషంగా పరిశీలించుకోవచ్చు. అక్కడ రెండు పక్షులు, ఇక్కడ అక్కడ ఆ శ్లోకం తర్వాత కూడా ఆ రెండు శ్లోకాల్లో అక్కడ రెండు పక్షుల వృత్తాంతాన్ని చక్కగా చర్చించింది ఉపనిషత్తు. ఇక్కడ కూడా ద్వంద్వాన్ని చర్చిస్తున్నారు, ఛాయ ఆతకం. ఆ రెండు ఇప్పుడు మనకి ఇది వైదిక వాంగ్మయంలో. లౌకిక వాంగ్మయంలో మొట్టమొదటిది రామాయణం కదా. ఆ రామాయణం కూడా ఈ రెండు అనేటటువంటి ప్రసక్తితోటే రామాయణానికి బీజం పడింది. ఏమిటా రెండు అంటే మానిషాద ప్రతిష్టాన్వమగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాత్ ఏకం అవధీహి కామమోహితం అని రామాయణం ఆ ఘట్టంతో కదా రామాయణం కథా ప్రారంభానికి శ్రీకారం చుట్టబడింది. అంటే ఈ సమస్య ఎంత జటిలమైన సమస్యో, ఎంత ముఖ్యమైన సమస్యో తెలుసుకుంటే అంత తేలిక అయినటువంటి విషయం. తెలుసుకుని తీరాలి. తెలుసుకోకపోతే అయోమయం, అజ్ఞానం, అవిద్య. తెలుసుకోవటమే జ్ఞానం, విద్య, సత్యస్వరూపం, స్వరూపం, మోక్షం, ఇన్ని రకాలు. అందుకే ఈ దశోపనిషత్తులు వచ్చినాయి. ఈ విషయాన్ని మనం మాటికి గుర్తుకు చేసుకోకపోతే ఏమవుతుంది అంటే మనం దారి తప్పిపోతాం, ఎడిపోతున్నామో తెలియదు. ఋతం ఈ ఈ ఈ ఛాయాతపములనే జంట ఏం చేస్తున్నది లోకంలో? ఉటిది రెండు ఋతం పిబంతవు అని అక్కడ భగవత్పాదులు ఏం చెప్పారు? పిబంతవు అనే మాటకి అంటే భుంక్తే అనుభవిస్తున్నాయి అని చెప్తున్నారు. రెండు పక్షులు అనుభవిస్తే ఇంకా సమస్య ఉందండి. అలా చెబుతుంది ఉపనిషత్తు. నిజంగా మళ్ళీ నీ చేతనే గ్రహింపజేస్తుంది. రెండు పక్షులు అనుభవించటం లేదు, ఒక పక్షి అనుభవించటం లేదు. ఎలాగునూ ఇంకొక పక్షి అనుభవిస్తున్నది. ఆహా, అదే అండి దానికి పరిష్కారం. అది పరిష్కారం అనుకుంటే పొరపాటే. ఒక పక్షి అనుభవిస్తున్నది అని అన్నాము అంటే అర్థం అది నిజంగా ఆ అనుభవించే పక్షి కూడా నిజంగా అనుభవిస్తున్నదని అర్థమా? అది ఉట్టిదే. అసలు అనుభవించే పక్షే లేదు, అక్కడ ఛాయ లేదు. ఆ ఛాయే ఉండి అనుభవిస్తున్నదిగా నీకు కనిపిస్తున్నది. ఆ సర్పం లేదు, రజ్జువే సర్పంలాగా కనిపిస్తున్నది. నువ్వు సర్పమే అనుకుంటున్నావు, ఛాయే నేను అనుకుంటున్నావు, నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు. నేను ఛాయ అని తెలుసుకోకుండా నేనే అనుభవిస్తున్నానని అనుకుంటున్నావు. దాంట్లో ఉన్న యథార్థం ఏమిటో నువ్వు గ్రహించు. లేకపోతే నువ్వు అయోమయం, ఇలాగే పునరపి జననం పునరపి మరణం. ఇది సమస్యది, పరిష్కారం ఇది. ఇప్పుడు ఇదే విషయాన్ని చెప్పాలి. చెప్పడానికి మరొక మాటలో చెప్తున్నారు. ఏం చెప్తామంటున్నారు అంటే యస్సేతురీజానానాం అక్షరం బ్రహ్మ యత్ పరం అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి. అక్కడ మొట్టమొదటి సంబంధ భాషల్లో ప్రాప్య గంతవ్య తేడా తెలుసుకోవాలని చెప్పారుగా. ఆ విషయంలోకి ఇప్పుడు వస్తున్నారు. వచ్చి ఏమంటున్నారు అంటే మేము శకేమహి
శకేమహి అర్థం చెప్తున్నారు శంకర భగవత్పాదులు. శక్నువంత అంటే మాకు ఆ సామర్థ్యం ఉన్నది. ఎవరు మాకు అంటే సాధకులు మనమే. మాకు ఆ సామర్థ్యం ఉన్నదండి అంటున్నాం. ఎందుకు ఉన్నది అంటే అక్కడే వాక్యార్థం చెప్తున్నారు. పరాపరే బ్రహ్మణి కర్మ బ్రహ్మ విద్యాశ్రయే వేదితవ్యే. నువ్వు ద్వే విద్యే వేదితవ్యే అని ముండకోపనిషత్తు అదే అట్లాగే చక్కగా చెప్పడం మొదలుపెట్టింది. ఆ రెండు అనేది అద్భుతం అండి. ఆ రెండు అనే దాన్ని బాగా నీకు అర్థమయ్యేటట్లు చేసి రెండు లేవు ఒకటే ఉన్నదని నీతో అనిపిస్తే నువ్వు ఆ ఒకటే ఉందని పుచ్చుకుని పోతావు అంతే. ఇదే ఫలితార్థం. ఇది బాగా మనస్సుకి ఆరూఢం అయిపోవాలి. అదే వేదితవ్యే అని చెప్తున్నారు, తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఏది ఇప్పుడు ఈ 2వ శ్లోకంలోకి మనం వచ్చాను చూసారా. యస్సే తురీజానానాం అక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితిర్షతాం పారం నాచికేతం శకేమహి అనేది ఈ దీనికి అందించిన శ్లోకం ఏది అంటే ఋతం పిబంతౌ సుహృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ తృణాచికేతాః. ఛాయాతపం జంట చెప్పారు. ఇంకొక చిన్న విషయం ఇందాక చెప్పిన దాని గురించి మనం గుర్తుకు చేసుకోవాలి. రామాయణం కూడా మానిషాద ప్రతిష్టాం అన్న ఆ శ్లోకంలో 2 పక్షుల గురించి చెప్పింది కదా. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ 2 పక్షులు? వేదాంతం నుంచే, దీంట్లో నుంచే, కఠోపనిషత్తు నుంచి, ముండకోపనిషత్తు నుంచి, ఇంకా ఆ జీవాత్మ పరమాత్మ అని అన్ని ఉపనిషత్తుల నుంచి వీటి నుంచినేమో వాచ్యంగా, వాటి నుంచి భావపరంగా వాటి నుంచి కూడా వచ్చినాయి. ఆ 2 అనేది రామాయణం కూడా ఒకటిని 2 చేసి మళ్ళీ 2ని 1 చేసి చూపిస్తుంది. ఇది అద్భుతమైన విషయం. మనం ఈ మాట ఎక్కడా వినం. రామాయణం కూడా ఏం చేసింది అన్నారు, 1ని 2 చేసింది, మళ్ళీ 2ని 1 చేయాలి అంతే. 1 2 అవటం సమస్య, 2 మళ్ళీ 1 అవటం పరిష్కారం. ఇంకా అంతకంటే ఉంది. ఇదే రామాయణం. అది ఎలాగా అనేది మనం రామాయణ ప్రవచన కాలంలో ఎక్కడైనా దాన్ని బట్టి. ఇక్కడ ఇంకొక మాట, ఆ క్రౌంచ మిథునం కూడా ఏమన్నారు మరి, మహాపండితులు పెద్ద పెద్ద వ్యాఖ్యాతలు అందరూ చెప్పారు. ఏమిటి అందులో చాలా తేలిగ్గా కనిపిస్తోంది. ఇక్కడ కనిపించిన ఉపనిషత్తు భావాలు గనక మనకి సరి అయిన సానుభూతి కలిగిన మనస్సు ఉంటే ఆ భావాలు చాలా తేలిగ్గా మనస్సుకు పడతాయి. మనస్సు విరుద్ధంగా చంచలంగా ఉంటే ఆ భావాలు మనస్సుకు పట్టవు. అలాగే ద్వంద్వం 2 పక్షులు ఉన్నాయ్యా, ఆ 2 పక్షులు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఆ 2 పక్షులు ఉన్నట్టు కనిపిస్తుంటే నువ్వు బాణం వేసి ఒకదాన్ని కొట్టావు, ఒకటి కింద పడిపోయింది, ఒక పక్షి మిగిలింది, అది దీని చుట్టూ తిరిగి విలపిస్తున్నది అని కదా అక్కడ వాచ్యార్థం. కానీ నిజం ఆలోచిస్తే ఉన్నది ఒక పక్షే 2గా కనిపిస్తే ఆ కనిపించేదాన్ని నువ్వు కొట్టేస్తే ఒకే పక్షి మిగులుతుంది. అంటే శ్రీరామ తత్వం జగత్తులో ఉద్భవించింది, విష్ణుతత్వమే ఉద్భవించింది. 2 అయినట్టుగా 2 చోట్లగా ఉద్భవించినట్లు అక్కడ మిథిలలో, ఇక్కడ అయోధ్యలో 2 చోట్ల ఉద్భవించినట్టు కనిపించింది. ఒకే తత్వం 2గా ఉద్భవించినట్టు కనిపించింది. అది పై స్థాయిలో. ఇక్కడ మామూలుగా లోకంలో 2 చోట్ల వేరు జన్మలు జరుగుతూ ఉంటాయి కదా అని అనుకుంటాం తప్ప మనం అంతకంటే పై స్థాయికి మనం అక్కడ ఒకటే ఉంది, ఇది 2గా వచ్చిందని అనుకోం కదా. సరే, ఇలాగే అనుకుందాం, 2గానే వచ్చి ఉన్నది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇది ఒకటైపోవాలి. ఇలా 2 1 అవటం కూడా లోకంలో మనకు కనపడుతూనే ఉంది. సీతా కళ్యాణం జరిగింది, ఒకటైంది. ఇప్పుడు ఇదే పరమార్థం, ప్రాప్తవ్యం ఇదే. ఈ సీతారామ తత్వమే మనకి ప్రాప్తవ్యం అని చెప్పటానికి ఈ 1ని ఏం చేయాలి? 2 చేయాలి.
అంటే సీతావియోగం. ఇక అక్కడి నుంచి అరణ్యకాండలో ప్రారంభమయ్యి యుద్ధకాండ దాకా వెళుతుంది. ఆ రెండవటానికి దారి తీసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్ని మనం నిర్మూలించుకుంటే, లేకుండా చేసుకుంటే మళ్ళీ ఆ రెండు ఒకటేనే ఆ రెండు ఎప్పుడూ ఒకటి అవ్వలేదు. అసలు ఎప్పుడూ ఒకటిగానే ఉన్నాయి. రెండు అవ్వలేదు, రెండు ఒకటి అవ్వలేదు. ఇదంతా ఆభాస. ఎప్పుడూ ఒకటిగానే ఉన్నాయి. నువ్వేమనుకున్నావు? సీతమ్మ వారు వేరు, శ్రీరామచంద్రుడు వేరు అనుకుంటున్నావు. అలా అనుకునే పరిస్థితులు నీ మనస్సులో ఉన్నాయి. వాటిని నువ్వు పోగొట్టుకుంటే ఇదే రావణ వధ. ఆ పరిస్థితులు కనుక ఇది మనం వేదాంత పరంగా సమన్వయం చేసుకోవాలి. శ్రీమద్ రామాయణాన్ని కానీ, మహాభాగవతాన్ని కానీ, భారతాన్ని కానీ, దేనైనా సరే, ఏదైనా సరే చిట్ట చివరికి జీవితాన్ని, మానవ జీవితాన్ని, సమాజాన్ని, సంఘాన్ని, సమస్తాన్ని కూడా నువ్వు ఈ పరంగా అవగాహన చేసుకుంటే నువ్వు దీన్ని విడిచిపెట్టి ప్రాప్తవ్యాన్ని పొందగలవు. ఆ విధంగా అది రామాయణం సారం. ఇప్పుడు అదే విషయాన్ని నువ్వు ఒకటిగా ఉన్నదాన్ని రెండు అనుకుని నువ్వు అది కాదండి, భ్రమ ఏమిటండి, వాడు పోయేవాడికి భ్రమ ఏమిటి, రెండు ఉన్నాయండి, ఒప్పుకున్నామండి. మిథిలలో ఒకటి ఉంది, అయోధ్యలో ఒకటి ఉంది. నువ్వేం చేసావు? ఒకదాన్ని పడగొట్టావు. నువ్వు పడగొట్టినంత మాత్రం చేత నీకు అంటే పడగొట్టింది ఏది? నీలో ఉన్న విరుద్ధమైన విషయాలు అవి పోవాలి. వాటికి ప్రతిష్ట ఉండదు. ప్రతిష్టాంత్వం అగమః, అది అర్థం. అట్లా వేటికి ప్రతిష్ట ఉండదు. బోయేవాడిదే ఉంది పాపం. అది సామాన్యమైన సంఘటన. నిత్యము అరణ్యాల్లో జరిగే సంఘటనే అది. దానికి వాల్మీకి ఇలా భాష్యం చెప్పాడు. ఏమని అంటే, నువ్వు పడగొట్టింది ఏ భావాలైతే కింద పడగొట్టినయ్యో, ఒక తత్వాన్ని రెండు చేసి కింద, ఇలా చెప్పండి, ఒక తత్వాన్ని రెండు చేసి అందులో ఒకదాన్ని కింద పడగొట్టినయ్యో, ఆ భావాలు లేకుండా పోతే మళ్ళీ ఒకటే తత్వం నీకు భాషిస్తుంది, కనిపిస్తుంది. ఇది ఆ శ్లోకానికి అంతరార్థంగా మనం చెప్పుకుంటే ఇందులో ఏ విధమైన దోషము ఉండడానికి వీల్లేదు. సరే, అది మనకి ఇప్పుడు ప్రస్తుతం కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, అటువంటి ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ తృణాచికేతాః. ఏమని చెప్పారు? ఇదే ఈ చెప్పిన దాని మీదటనే రెండవ శ్లోకం ఆధారపడి ఉంది. త్రినాచికేతులు కానీ, పంచాగ్ని ఉపాసకులు కానీ వీళ్ళంతా ఏం చెప్తున్నారు అని, బ్రహ్మవిధులు కానీ, ఉపాసకులు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇవి ఛాయ ఆతపం రెండు ఉన్నాయండి. అవి ఎక్కడున్న ఛాయాతపం, ఎక్కడ గుహాం ప్రవిష్టవు, నీ బుద్ధి అనే గుహలో ప్రవేశించి ఉన్నాయి. అవి చేసినటువంటి యొక్క కర్మల ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. అవి ఛాయాతపాలు అని నువ్వు భావిస్తున్నావు అని బ్రహ్మవిధులు చెప్తున్నారు, నాచికేతులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇక్కడ భగవత్పాదులు ఏమంటున్నారు? శకే మహి, మాకు తెలుసును, మేము తెలుసుకోగలం, మేము అర్థం చేసుకోగలం. ఏం అర్థం చేసుకోగలరండి మీరు అంటే, పరాపరే బ్రహ్మణి, పరబ్రహ్మ అపరబ్రహ్మ రెండింటినీ మేము, ఛాయ అపరబ్రహ్మ, ఆతపం పరబ్రహ్మ. బోయవాడు కొట్టింది అపరబ్రహ్మ, అక్కడ ఉన్నది, పైన ఉన్నది పరబ్రహ్మ. మరి చెట్టు మీద ఉన్న రెండింట్లో పళ్ళు తినేది అపరబ్రహ్మ, ఏమీ తినకుండా అలా చూస్తూ, దానికి ఆకలి ఉండదా అండి? అది కాదు. ఏమీ తినకుండా అలా చూస్తూ ఉన్నది పరబ్రహ్మ. ఇప్పుడు ఏం చెప్తున్నారు శంకర భగవత్పాదులు? పరాపరే బ్రహ్మణి, ఈ రెండు బ్రహ్మలు కర్మ బ్రహ్మ విద్య ఆశ్రయే. అందులో ఒకటేమో కర్మకే ఆశ్రయం, రెండవదేమో బ్రహ్మకి ఆశ్రయం. ఇంత స్పష్టంగా ఎంత చక్కగా చెప్తున్నారు.
అద్భుతమైన విషయం. పరాపర బ్రహ్మణి అంటే జీవాత్మ పరమాత్మ. ఇదే జీవాత్మ కర్మకి కర్మ విద్యకు ఆశ్రయం జీవాత్మ. ఇది ఉండాలి, అది ఉండాలండి. తెలుసుకుని ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, భావన, ఆలోచన వస్తుంది. ఏమని? మోక్షమే అక్కర్లేదండి అనుకుందాం. ఇదేదో వితండవాదం కోసం చెప్పేది కాదు, వ్యతిరేకవాదం అంతకంటే కాదు. భావన మోక్షం వద్దండి, రావట్లేదు కాబట్టి వద్దనుకుంటున్నాం. అది వస్తుందా? వచ్చినప్పుడు ఎవరికి తెలుసు? చెప్పడానికి నువ్వు ఉండవు, నేను ఉండను. ఎవరికి వాళ్ళది అనుభవైక యోగ్యమే, వేద్యమే. ఆ మోక్షం ఎందుకండి? ఈ కర్మ విధానంలోనే ఉంటూ ఫలితం నాకు అక్కర్లేదని భావిస్తూ ఈ కర్మ ఫలితాన్ని నేను బ్రహ్మ విద్య జ్ఞానానికి ఉపయోగించుకుంటానన్న ఆ బ్రహ్మ విద్య స్వస్వరూప జ్ఞానంతో చూస్తూ ఉండగలిగినట్లయితే జన్మ వస్తే మాత్రం తప్పేం, సంసారంలో మడితే మాత్రం తప్పేం, అది మనకు అంటుతుందా? అంటదు. ఇలా కొంతకాలం గడవాల్సిందే. ఎంత గొప్ప జీవికైనా ఈ దశ అది ఎంతకాలం ఉంటుందో, ఎన్ని జన్మల పర్యంతం ఉంటుందో చెప్పలేం. ఆ దశ దాటిన తర్వాత పరం, అది పరమే పరార్థే. అది ఎవరైనా ఈ అన్ని దశలు, అజ్ఞాన దశ, కర్మదశ, బ్రహ్మదశ, మరి ఇదిగో ఈ సంకుల సమరమైన ఈ మధ్య దశ, ఇది దాటిన తర్వాత పరమదశ. ఇది ఒక సోపాన మార్గం. దీంట్లో మనం ఏ మెట్టు మీద ఉన్నామో అసలు ఇంకా ఒక మొదటి మెట్టు మీద కూడా కాలు, మొదటి మెట్టు మీద ఎక్కి 2 కాళ్ళు పెట్టి నుంచున్నామో, ఒక కాలు పెట్టామా, అసలు ఇంకా కాలు పెట్టలేదా, అసలు మెట్టు కనపడిందా లేదా, ఈ స్థితిలో మనం ఉన్నాము. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పుకోవాలి తప్ప నేను పండితుడిని, నేను తెలిసి, ఇదంతా ఉట్టి డంబాచారం, అహంభావం, అవి పనికిరావు. అదే చెప్తున్నారు శంకర భగవత్పాదులు. పరాపరే బ్రహ్మణి, అవి ఏమిటండి? కర్మ బ్రహ్మ విద్య ఆశ్రయే. అవి ఏమిటవి అన్నమాట? అవి కర్మకి బ్రహ్మకి రెండింటికి అపరబ్రహ్మేమో కర్మకి ఆశ్రయం. కర్మాశ్రయం వల్ల అపరబ్రహ్మ సిద్ధిస్తుంది. మరి ఆ బ్రహ్మ విద్యను ఆశ్రయిస్తే పరబ్రహ్మ సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. ఈ వేదితవ్యే ఇది వాక్యార్థ. ఇది ఇప్పుడు ఈ చెప్పబోయే 2వ శ్లోకానికి వాక్యార్థం. అందుకని అది మనసులో పెట్టుకుని ఎక్కడి నుంచి మొదలైందో ఈ శ్లోకం. యస్సేతురీజానానాం అక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నచికేతం శకేమహి. ఇప్పుడు చెప్తున్నారు ఏమని? ఏ బ్రహ్మ అయితే ఉన్నదో అది యహ అంటే ఏ బ్రహ్మ అయితే ఉన్నదో పరమాత్మతత్వం స్వస్వరూపం, అది సేతుహు. సేతువు అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకెళ్లే వంతెన. సేతుహు అన్న మాటకు అర్థం రాస్తున్నారు. సేతుహు ఇవ సేతుహు, సేతువు వంటిది. నిజంగా సేతువు అంటే దానికి మళ్ళీ కర్తృత్వం భోక్తృత్వం అంటగట్టినట్టు అవుతుంది. వంటిది ఎవరికండి ఇది సేతువు? ఈజానానాం అంటే అర్థం యజమానానాం, కర్మిణాం, కర్మిష్ఠులైనటువంటి యజ్ఞయాగాదులు చేసే వాళ్ళకి. ఎందుకు ఇది వంతెన? దుఃఖ సంతరణార్థత్వాతు, దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి. యజ్ఞం చేస్తే, కర్మకాండలు అనుష్ఠిస్తే అది నీకు ఆ కర్మకాండలు ఒక వంతెనలాగా ఉపయోగపడి నీ దుఃఖం అనే సముద్రాన్ని దాటి నువ్వు దుఃఖ అతీత స్థితికి వెడతావు. దుఃఖాతీత స్థితి ఎలా ఉంటుందో అదే సుఖం, అదే ఆనందం, అదే మోక్షం వెళ్ళిపోతావు. దుఃఖాలు పోతున్నాయి అంటే అర్థం ఇంకొకటి మాట చెప్పుకోవచ్చును, ఈ ఇంద్రియాల ప్రభావం తగ్గిపోతుంది. ఎప్పుడు ఎటు వచ్చి ఎక్కడ తిరిగి ఎక్కడికి ఎటు వెళ్ళినా వచ్చేది ఈ ఇంద్రియాల ప్రభావం. నువ్వు ఎంత తగ్గించుకుంటే, చెప్పడం వరకే కానీ సాధ్యం, ఆచరణలో ఎంత సాధ్యం అన్నది ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.
ఆ ప్రభావం తగ్గించుకోవాలి. అదే అప్పుడేమవుతుంది, దుఃఖ సంతరణార్థం దుఃఖం పోతుంది. దుఃఖం నీకు దేనివల్ల వస్తుంది? ఇంద్రియాల వల్ల వస్తుంది, ఉపాధి వల్ల వస్తుంది. పోనీ ఇంద్రియాలని తిట్టడం ఎందుకు, పిచ్చి మొహాలు అవేం చేశాయి? ఉపాధి వల్ల వస్తుంది. అన్నీ కలిపి అందరినీ కలిపి తిడితే నన్ను కాదు అనుకుంటాడు ప్రతివాడు. లేకపోతే కన్ను నువ్వు దోషం, చెవు నువ్వు దోషం అంటే అవి రెండు బాధపడుతూ కూర్చుంటాయి. అలా కాదు, దుఃఖ సంతరణార్థం దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి. అందువలన ఏం చేస్తాం మేము అంటే నాచికేతం అనేటటువంటి అగ్ని, అదే సేతువు. అది ఆ నాచికేతం అనే అగ్ని, నాచికేత అగ్ని అనే సేతువుని ఆ బ్రహ్మ, ఇది బ్రహ్మని చేరుకోవటానికి నాచికేతాగ్ని సేతువు. ఆ సేతువు దానిని దానిని వయం జ్ఞాతం చేతుం శకేమహి, దాన్ని మేము చేయగలం. జ్ఞాతం మాకు నాచికేతాగ్ని తెలుసును. తర్వాత చేతుం అంటే చేయటం కూడా మాకు వచ్చును. యస్సేతురీజానానాం శకేమహి శక్నువంతః. ఇంకా ఇది ఎవరికనమాట? పరాపర బ్రహ్మ విద్య వేదితవ్యే అని చెప్పారుగా. ఆ అపరబ్రహ్మ విషయంలో ఎలా వెళ్ళాలో మాకు తెలుసును. దానికి మాకు నాచికేతాగ్ని. నాచికేతాగ్నే సేతువు. దేనికి? పరతత్వాన్ని అందుకోవటానికి. అదే చెప్తున్నారు. యహ సేతు ఇవ సేతు ఈజానానాం యజమానానాం కర్మిణాం దుఃఖ సంతరణార్థత్వాత్ నాచికేత అగ్ని తం వయం జ్ఞాతుం చేతుం చ శకేమహి, మాకు సామర్థ్యం ఉన్నది. శక్నువంతః కించ, అంతేకాదు ఇంకొకటి యతు చ ఏ బ్రహ్మతత్వం అయితే ఆత్మతత్వం అయితే ఉన్నదో అది అభయం. బ్రహ్మతత్వానికి ఒక వివరం చెప్తున్నారు ఇక్కడ. ఏదండి బ్రహ్మతత్వం? ఆ పైన చెప్పింది కూడా, పైన మొట్టమొదటి యహ అన్నప్పుడు కూడా అదే అభయం, దానికే ఆ లక్షణం ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? తర్వాత యతుచ ఏదైతే ఉన్నదో అది ఏది? ఆ భయం లేనిది, భయశూన్యం. ఇంకా సంసార పారం తితీర్షతాం, సంసార పారాన్ని దాటిపోవాలి అని అనుకునే వాళ్ళకి తర్తుం ఇచ్చతాం, వాళ్ళు ఎవరండి? బ్రహ్మవేత్తలు. వాళ్ళకి యత్ పరమాశ్రయం, వాళ్ళకి అది పరమమైనది, అంతకంటే మించిన ఆశ్రయం లేదు. పరమమైన ఆశ్రయం అదే. దాని పేరు ఏమిటండి? అక్షరం అంటే క్షరము కానిది ఏదండి? ఆత్మ. నేను ఎప్పుడూ క్షరం కాను. నేను ఈ ఉపాధిని పట్టుకొని వేలాడితే క్షరం పోవటం ఖాయం. ఉపాధి నా విభూతి అనుకుంటే ఉపాధికి నాకు సంబంధం లేదు, నేను నా స్వతంత్రంగా. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం ప్రస్తావన చేసుకోవాలి. మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ ఇందులో ఈ ఉపాధిని దూరం చేసుకోవటం చాలా. ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం ఇంతవరకు ఎప్పుడైనా ఒక క్షణమైనా బయటికి వెళ్ళామా? ఎలా? ఈ ఉన్న గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్ళమంటే వెడతాం, శరీరం పోతుంది. ఈ ఉన్న ఆసనం మీద నుంచి లేచి ఇంకో ఆసనం మీద కూర్చోమంటే కూర్చుంటాం. ఈ శరీరంలో నుంచి బతికుండా చచ్చిపోతే ఏది పోతుందో మాకు తెలియదు. ఇప్పుడు మీరేమంటున్నారు? ప్రేత్యాస్మాల్లోకాద్ అమృత భవంతి అన్నారు కదా, ఎలా పెడతామండి? అదే దృష్టి మార్పు. అంటే ఈ జీవుడు అసంహతమైనటువంటి ఉపాధిని పట్టుకొని వేలాడే స్వభావం ఇవాళ కాదు, వందల వేల జన్మల నుంచి వస్తోంది. దాన్ని నెమ్మదిగా పోగొట్టుకోవాలి. ఒక్కసారిగా పోగొట్టుకునే విధానం తెలుసు. డాక్టర్ ఏం చెప్పాడు? అబ్బాయి ఇలా చేస్తే నీకు ఆ రోగం పోతుంది. మరి నేను చేయలేకపోతే నీ కర్మ అనుభవించవు. ఇదిగో, మేము తిట్టడం కాదు, ఇవాళ కాకపోతే రేపైనా చేయగలగటం నేర్చుకుంటావులే, నేర్చుకో, సాధన చెయ్యి. ఈ జన్మ కాదు, ఇలాంటివి 100 జన్మల తర్వాత కూడా వస్తుందో లేదో ఎవరిస్తారు గ్యారంటీ? అప్పటికి ఎవడు ఉండడు, అది వేరే సంగతి. కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నాం? అభయం, భయశూన్యం, పైగా సంసార పారం తితీర్షతాం యత్ పరమాశ్రయం. అదే అక్షరము, అదే ఆత్మాఖ్యం, అదే ఆత్మ, అదే పరమాత్మ. అది తతుచ జ్ఞాతం.
ఎంత అద్భుతమైన మాట చెప్తున్నారు శంకర భగవత్పాదులు. ఇది ఇంతవరకు ఈ మాట చెప్పలా. తతుచ జ్ఞాతం, ఆ పరమాత్మని కూడా జ్ఞాతం తెలుసుకోవటానికి. అసలు ఆ మాట ఆయన ఉపయోగించడానికి ఒప్పుకోడు స్వామివారు. నువ్వు తెలుసుకునేది ఏమిటయ్యా? తెలుసుకుంటే అది కాస్త కర్మ అయిపోతుంది, అనాత్మ అయిపోతుంది. తెలుసుకోబడేదంతా అనాత్మే. ఇప్పుడు ఏ అగ్ని నిన్ను నువ్వు కాల్చుకో అని ఇంతకుముందు మన కేనోపనిషత్తులో చెప్పారు. అలాగా అన్నిటినీ తెలుసుకునేదాన్ని తెలుసుకునేదేవుడు, అన్నిటినీ తెలుసుకునేదే నేను. ఎలా సాధ్యమండి? అది అనుకునేది జీవుడు. ఇలా అనుకో నువ్వు, ఇది భావన చేయి. దానికి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, అటువంటి బ్రహ్మని కూడా తతుచ జ్ఞాతం, ఆ బ్రహ్మని కూడా తెలుసుకోవటానికి మేము శకేమహి, మాకా సామర్థ్యం ఉన్నది, శక్నువంత. అదే ఇప్పుడు మనకు ఆ సమన్వయం కుదురుతుంది. పరాపరే బ్రహ్మణి అంటే అపరబ్రహ్మ, యస్సే తురీజానానాం అక్షరం బ్రహ్మ యత్పరం. అలాగే బ్రహ్మ విద్యాశ్రయే, అది ఆ పరబ్రహ్మ బ్రహ్మ విద్యాశ్రయం. అది అభయం తితీర్షతాం పారం నాచికేతం. అది ఈ రెండో పాదంలో చివరి ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్ళి అక్కడ అన్వయం చేసి చెప్పారు. ఈ విధంగా చెప్పారు. ఇది ఉపన్యాస ఏతయోహ యావహి ఉపన్యాస కృతం ఋతం పిబంతౌ. ఇది ఇక్కడ చెప్తున్నారు. ఈ ఋతం పిబంతౌ అని చెప్పటానికే, పరావర బ్రహ్మలని గురించి వివరించటానికి ఈ విషయమే అక్కడ మొట్టమొదటి మంత్రవర్ణంలో వివరించబడింది. కాబట్టి ఈ రెండు మంత్రవర్ణాలని కలిపి వాటి భావనని అసలు ఏమి తత్వం అందిస్తున్నాయి ఈ భావం. మంత్రవర్ణాలు అలా పెడదాం. ఈ ఋతం పిబంతౌ సుహృదస్యలోకే గుహాం ప్రవిష్టవు పరమే పరార్థే, బుద్ధి అనే గుహలో ప్రవేశించి అది పరమమైంది, అదే పరార్థమైంది కూడా. పరమమైంది, పరార్థమైంది బుద్ధి గుహ. అంతేకాక నేను అనే, నాది అనే దానికి కూడా ఆ బుద్ధి గుహలోనో కొద్దిగా చోటు ఉంది. అలా బుద్ధి అనే గుహలో ప్రవేశించి ఈ నేను స్వల్పమైన నాది ఉందే, ఇదేం చేస్తోంది? చేసిన పనుల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ తింటూ కూర్చుంది. అదే ఆ చెట్టు మీద పక్షి తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి ఋతం పిబంతౌ భూంతే చేస్తూ అనుభవిస్తున్నాయి. అదే అర్థం ఇక్కడ కూడా. చేస్తూ ఉన్నాయి అవి అని ఎవరు చెప్తున్నారు? అందరూ చెప్తున్నారు. ఇటు కర్మిష్ఠులు చెప్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే పంచాగ్నయో నాచికేత. ఇప్పుడు ఇంకొక మాట వస్తుంది, కర్మిష్ఠులు అని బ్రహ్మవేత్తలు అని రెండు విభాగంగా చేసి చెప్పటం అన్నది అది ఉపనిషత్ చేసింది, భగవత్పాదులు చేశారు. కానీ దేశకాల పాత్రాలని బట్టి, మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మన యొక్క స్థితిని బట్టి అది అంతగా ఆ పదాలని ప్రయోగించిన కొద్దీ ఏమవుతుంది అంటే వాటి ప్రభావం ఎక్కువైపోయి అసలు వచ్చేది మోక్షం బ్రహ్మదృష్టి ఉన్నా లేకపోయినా దీని మీద వ్యతిరేక దృష్టి ఏర్పడుతుంది. అది ఏర్పడకూడదు. అది ఈ స్థాయి ఎవరికి ఏర్పడాలి? శుక మహర్షి లాంటి వాడికి ఏర్పడాలి, రమణ మహర్షి లాంటి వాళ్ళకి ఏర్పడుతుంది. మనం ఆ స్థాయికి ఒక 50,000 జన్మలు దాటిన తర్వాత మనం పెడతామేమో చెప్పలేము. కాబట్టి అది చెప్పుకోకర్లేదు. ఎవరు చెప్పారండి ఈ ఛాయాతపాలు అనేవి పరమే పరార్థే గుహలో ఉన్నాయి అని? బ్రహ్మవిదో వదంతి, పంచాగ్నయో వదంతి, నాచికేతాశ్చ వదంతి. ఉంటే ఏమిటండి? అవి మేము తెలుసుకోగలమండి. ఎవరు? సాధకులు ఎంతమంది? 2 రకాలు. సాధకులు 2 రకాలు కాదు, ఒక రకమే. ఎవరు సాధకుడు అంటే నేను జీవుడిని అనుకునేవాడు సాధకుడు. ఆ సాధకుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఏం తెలుసుకోగలను అంటున్నాడు అంటే, నేను ఏ బ్రహ్మ పదార్థం అయితే కర్మల ద్వారా
చేరుకోవాలి అని భావించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేరుకోవటానికి అవతలి ఒడ్డుకు చేరుకోవటానికి అవతలి ఒడ్డునే ఉంది ఆ బ్రహ్మ పదార్థం ఉంది. అది మళ్ళీ అది యువతలు లేదా ఇవి కాదు. నువ్వు ఈ దీంట్లో నుంచి బయటపడి అంతా రూపక అలంకారం. నువ్వు దీంట్లో నుంచి బయటపడి దానికి చేరుకోవాలని అనుకుంటున్నావు కాబట్టి ఇదంతా యథార్థం కాదు. అక్కడ వస్తువులేం లేవు. అటువంటి వాళ్ళకి ఆ బ్రహ్మ పదార్థం మేము చేరుకోగలం. దేని ద్వారా చేరుకోగలవయ్యా నువ్వు? ఈ జానానా మేము యజమానులం, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళం కాబట్టి మేము పారం తీర్షతాం, ఆ అవతల ఒడ్డుకి చేరుతాం. మరి వీళ్ళయ్యా బ్రహ్మవేత్తలు వాళ్ళు అభయం తీర్షతాం పారం నాచికేతం. వీళ్ళేమో అభయం ఆత్మాఖ్యం బ్రహ్మవిదాం తితీర్షతాం తర్తుం ఇచ్చతాం బ్రహ్మవిదాం ఆశ్రయం అక్షరం ఆత్మాఖ్యం బ్రహ్మ అని ఈ విధంగా నిర్దేశించారు. ఏ బ్రహ్మవేత్తలైతే ఆ ఆత్మతత్వం అభయం అని అంటున్నారో అటువంటి ఆ తత్వాన్ని మేము అంటే ఈ జానానాం యజమానులు, కర్మ విధి విహితమైన కర్మకాండను నిత్యము చిత్తశుద్ధితో ఆచరించేవాళ్ళు, నచికేతాగ్నులు కూడా వీరంతా మేము ఏ బ్రహ్మవేత్తలైతే అభయమైనటువంటి ఒక స్థానం ఉన్నదన్నారో దానిని మేము చేరుకోగలము. ఇదే ఇప్పుడు దీని అర్థం ఏం చెప్తున్నారు అంటే పరాపరే బ్రహ్మని ఇప్పుడు వీళ్ళు అంగీకరించినట్లే అయింది కదా. అంటే ఇప్పుడు ఈ కర్మ విధానం ద్వారా కర్మకాండ ద్వారా పరబ్రహ్మని మేము పొందగలము అనేటటువంటి ఆ ధైర్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అంటే జీవుడు ఈశ్వరుడు ఈ రెండు, ఛాయ ఆతపం అంటే నీడ వెలుగు నీడ అని బ్రహ్మవేత్తలు, గృహస్థులు, ఉపాసకులు అందరూ ఈ మాటే అంటున్నారు అని మొట్టమొదటి ఋతం విబంధం అనే దాంట్లో ఆ మంత్రవర్ణంలో చెప్పారు కదా. అప్పుడు బహుశా నచికేతుడు అడిగి ఉండాలి. అంటే ఒకటవ మంత్రవర్ణానికి రెండవ మంత్రవర్ణానికి మధ్యలో ఏమని అడిగి ఉండాలి? ఎవరండి వారు అలా చెప్పేవారు అని అడిగితే అక్కడే చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే పంచాగ్నయో త్రినాచికేత అని చెప్పాడు కదా. అని అడిగిన దానికి చెప్తే దాన్నే ఆ నచికేతుడు అడిగి ఉంటాడనే భావించే దానికే మళ్ళీ ఇక్కడ కూడా మేమేనయ్యా, నేనే యమధర్మరాజు చెప్తున్నాడు, మేమే ఆ బ్రహ్మవేత్తలం, మేమే ఆ గృహస్థులం, మేమే ఆ ఉపాసకులం అని చెప్తున్నాడు ఆయన. అని చెప్పి మొదలుపెట్టి ఏమంటున్నాడు, ఇప్పుడు ఆ బ్రహ్మతత్వం దాన్ని చేరుకోవాలి కదా మనం. కర్మపరులు కానీ ఉపాసనాపరులు కానీ వాళ్ళు ఏం చేస్తారు? దుఃఖాన్ని తరించడం కోసం వాళ్ళు ఒక వంతెనను ఉపయోగించుకుంటారు. అది ఎవరు? ఆ విరాట్ పురుషుడే వంతెన. ఆ వంతెనను వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఈ విరాట్ పురుషుణ్ణి ఆధారం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు? జ్ఞాన కర్మ సముచ్చయం ద్వారా, సముచ్చయం ద్వారా దుఃఖాన్ని ధరిస్తారు. ఆ విరాట్ పురుషుణ్ణి ధ్యానించడానికి, అగ్ని చయనం చేత సేవించడానికి కూడా మాకు సామర్థ్యం ఉంది. బ్రహ్మవేత్తలు ఏం చేస్తున్నారు? ఏమంటున్నారు అంటే ఈ సంసార సాగరాన్ని దాటి అవతల ఒడ్డుకి పోవాలని అనుకుంటారు కదా. అలాగే కర్మిష్ఠులు కూడా ఈ సంసారాన్ని సాగరాన్ని దాటి అవతల ఒడ్డుకి పోవాలని అనుకుంటారు. అవతల ఒడ్డు అంటే పరబ్రహ్మమే. అదే అక్షరమైనది, నాశనం లేనిది, నిర్భయమైనది. ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవటానికి మేము సమర్థులమే. ఎవరు? అంటే రెండో ప్రశ్న ద్వారా నాచికేతుడు అడిగినటువంటి ఆ స్వర్గాన్ని పొందించే అగ్ని విద్య, దాని యొక్క ప్రాముఖ్యతను ఇంకా వదిలిపెట్టకుండా చెప్తున్నారు.
యమధర్మరాజు. కాబట్టి మేమేమంటున్నాము అంటే ఇప్పుడు నచికేతాదులు నచికేతాగ్ని చేసేవాళ్ళు కానీ ఉపాసనాపరులు కానీ కర్మిష్ఠులు కానీ ఏమన్నారు? మొట్టమొదట ఛాయాతపో బ్రహ్మవిదో వదంతి అన్నారు, ఛాయాతపాలు అన్నారుగా. ఏమంటే బ్రహ్మవిధులు అన్నారంటే ఇది పాయింట్. బ్రహ్మవిధులు అన్నారంటే అర్థం ఉంది, ఓ కర్మిష్ఠులు మీరు కూడా అంటారేమిటి ఛాయాతపాలని? అవునయ్యా మేము అంటాము. అందుకు రెండో శ్లోకం వచ్చింది. మేము అంటాం. ఏమంటారు మీరు? దీనిని ఒక వంతెనగా చేసుకొని మేము ఆ అభయమైనటువంటి అక్షరమైనటువంటి తత్వాన్ని మేము పొందుతాము. ఏ బ్రహ్మపరులైతే అభయము అక్షరమైన తత్వాన్ని మేము అప్రయత్నంగా ఏ సాధన లేకుండా కేవలం ప్రత్యభిజ్ఞా స్వరూపంగానే పొందుతామని అంటున్నారో దాన్ని మేము ఈ సాధన విధానం ద్వారా పొందుతాము అని అన్నారు అని రెండవ శ్లోకం మనకి చెప్తున్నది. ఇప్పుడు మొదటి శ్లోకం ఏం చెప్పింది అంటే ఋతం పిబంతౌ సుకృతస్య లోకే ఛాయా గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినాచికేతాః యస్సేతురీజానానాం అక్షరం బ్రహ్మ యతు పరమం. ఏదైతే ఈజానులు ఉన్నారే అంటే యజమానులు, యజ్ఞం చేసేవారు, యజించేవారు, వారు ఏ అక్షరం ఏ బ్రహ్మ ఏ పరమైన బ్రహ్మ ఉన్నదో దానిని ఏదైతే అభయమై ఉన్నదో దానిని తితీర్షతాం మేము ఈ సముద్రాన్ని దాటిపోవాలన్న దానికి అది పారం. అది ఏదైతే పారంగా ఉన్నదో అది మేము శకేమకి తెలుసుకోగలం అని వాళ్ళు చెప్పారు. అది ఏ విధంగా ఉంటుంది ఏమిటి అనే విషయాన్ని మనం తర్వాత శ్లోకం ద్వారా తెలుసుకుందాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.